వెల్కమ్ టు RP7 టీవీ. ముందస్తు సంక్రాంతి పండుగ సందర్భంగా రామంతపూర్ ప్రాంతంలోని అమ్మ హై స్కూల్లో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కిరణ్ కుమార్, ప్రిన్సిపల్స్ కె శ్రీవాణి, కె స్వాతి, జి రాధా, జె శోభారాణి, సాయిరాణి, గీతా, శిరీషతో పాటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు గీత. నేను అమ్మ కాన్సెప్ట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ మా స్కూల్లో మేము ప్రతి ఒక్క పండుగను కూడా ఎంతో సంతోషంగా ఉత్సాహంగా జరుపుకుంటాము. సో ఈరోజు మా స్కూల్లో సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. సో మా స్కూల్లో పిల్లలందరూ కూడా అందంగా రంగురంగుల పరికరాలతో అందంగా రెడీ అయ్యి వచ్చారు. చాలా అందమైన ముగ్గులతో అండ్ మన తెలంగాణ సాహిత్యాన్ని ఉట్టిపడేలాగా రంగవల్లులు వేస్తూ మా పండుగను చాలా జరుపుకుంటున్నాం మేము. సంక్రాంతి అనేది 3 రోజుల పండుగ. సో మొదటిది భోగి. సో ఆ రోజు అందరూ కూడా చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసుకుంటూ ఉంటారు. ఆ రోజు అందరూ తీపి చేస్తారు. రెండవది సంక్రాంతి. ఆ రోజు ఇంటికి వచ్చిన కొత్త కోడళ్ళు, కొత్త అల్లుళ్ళతో అందరూ ఎంతో సందడిగా ఉంటారు. 3వ రోజు కనుమ. ఆ రోజు కూడా మనం చాలామంది అందమైన రంగులతో రథాలను వేస్తూ ఆ రోజు పూజలు చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. సో ఎవ్రీ ఇయర్ మా స్కూల్లో we celebrate every festival in a good manner in our school. Thanks for giving me this opportunity. Thank you very much. Media and thank you very much for our management, Kalluri Kiran Kumar Reddy garu and Srivani madam who has given us this opportunity. Thank you once again. Thank you very much. పాఠశాలలో మేమందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సంక్రాంతి అనేది 3 రోజుల పండుగ. సంక్రాంతి అంటేనే ముగ్గులు, సంక్రాంతి అంటేనే కోడి పందాలు, సంక్రాంతి అంటేనే ఎక్కడ చూసినా కూడా పతంగులు, రంగురంగుల పతంగులను ఎగరేస్తారు. పిల్లలందరూ కూడా సంతోషంగా ఉత్సాహంగా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. సంక్రాంతి ఈరోజు మన పిల్లలందరూ కూడా రకరకాల పతంగులను చేసుకొచ్చారు. ఆడపిల్లలు ఎంతో అందంగా అలంకారంగా శృంగరించుకొని వచ్చారు. కాబట్టి ఈరోజు మా యాజమాన్యం మా అందరికీ కూడా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, తర్వాత మీడియా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నేను 9వ తరగతిలో చదువుతున్నాను. మేము సంక్రాంతి చాలా అందంగా జరుపుకుంటాము. మా ఇంట్లో అందరు చుట్టాలు అందరూ వస్తారు.
మేము ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటాము. అలాగే మేము 3 రోజులుగా ఎంతో సందడిగా ఉంటున్నాం. మా ఇంటిని చూసి మేము అంతే సంతోషంగా ఉంటాము. మా ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉంటారని కలిసిమెలిసి ఉండి మేము అందరం సెలబ్రేట్ చేసుకుంటాము. నేను 9వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు, మా ప్రిన్సిపల్ సార్ కిరణ్ కుమార్ రెడ్డి ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా ప్రతి ఒక్క పండుగని ఎంతో ఉత్సాహంగా ఆనందంగా జరుపుకుంటాము. ఈ సంక్రాంతికి అందరం ఎంతో ఆనందంగా స్కూల్కి వచ్చాము. రకరకాల పిండి వంటలతో ఇంట్లో మా పండుగని మేము సెలబ్రేట్ చేసుకుంటాము. हमारा अम्मा कॉन्सेप्ट स्कूल में हर एक तरह के फेस्टिवल्स बनाते हैं और ये इस बार संक्रांति बनाया है और इसमें हम सब जने तरह तरह के कपड़े पहन के आए और काइट्स बना के आए और हम लोग घर में भी हम हिंदी घर में फेस्टिवल लेकर के बाद तेलुगु लोग अच्छे से फेस्टिवल करते हैं और हमारे उसमें तरह तरह के फेस्टिवल्स रहते हैं, तेलुगु के तरह तरह के फेस्टिवल्स रहते हैं और हमें भी एंजॉय करने का मोमेंट मिलता है। అందరికీ నమస్కారం. నా పేరు దిశత్. నేను అమ్మ కాన్సెప్ట్ స్కూల్లో చదువుతున్నాను. నేను 8వ తరగతిలో చదువుతున్నాను. నేను సంక్రాంతి పండుగ గురించి చెప్పాలనుకుంటున్నాను. సంక్రాంతి పండుగ 3 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, కనుమ, సంక్రాంతి ఇలాంటి పండుగలను చేసుకుంటాము. ముందు రోజు భోగి పండుగ రోజు అందరూ చిన్నపిల్లలకు భోగి పండ్లను సమర్పిస్తారు. అలాగే అన్ని రోజుల్లో అన్నలు, అక్కయ్యలు, చెల్లెలు అందరూ సాంప్రదాయబద్ధంగా బట్టలు వేసుకొని జరుపుకుంటారు. ధన్యవాదాలు.